విడతలో మొత్తం 4333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే వీటిలో 5 గ్రామ పంచాయతీలకు వివిధ కారణాలతో నామినేషన్లు దాఖలు కాలేదు. 2 గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది. మరో 415 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 3911 గ్రామాల్లో ఇవాళ పోలింగ్ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి రవీందర్ లైవ్ ద్వారా అందజేస్తారు. రవీందర్, నిజామాబాద్ లో పోలింగ్ ఎలా కొనసాగుతుంది, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? దాదాపుగా కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే 57.89, నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే 49.11. ఉదయం ప్రారంభమైనటువంటి పోలింగ్ కొద్దిసేపటి క్రితమే మందకోటకి సాగుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో కేవలం మిగిలి ఉంది గంట పాటు సమయం. ఇంకా లాస్ట్గా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంకా గంట మాత్రం టైం ఉంది. ఎంత సమయం ఉన్నా పోలింగ్ స్టేషన్ ప్రైమిసెస్లో ఉన్న వాళ్ళకి, లైన్లో క్యూ కట్టిన వాళ్ళకి తప్పకుండా ఓటు హక్కును కలిగిస్తామని ఇప్పటికే మొన్నటితో పోలిస్తే, మొదటి విడతతో పోలిస్తే కొంత మేరకు ఈపాటికి ఒక 2% 2 జిల్లాల్లో తక్కువ కనబడుతుంది. మళ్ళీ ఫైనల్ పర్సెంటేజ్ రావాల్సింది ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇప్పటికే ఈసీ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా వృద్ధులు, అదేవిధంగా యువత, మహిళలు ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని వివిధ ప్రసార మాధ్యమాలలో, అదే సోషల్ మీడియాలో చెప్పడం జరిగిన నేపథ్యంలో అయినా 2% గతంలో ఈ సమయానికి పోలిస్తే 2% తగ్గింది. ఇది మళ్ళీ ఫైనల్ పర్సెంటేజ్ వచ్చే వరకు పెరుగుతుందా లేదా అన్న విషయం కూడా స్పష్టత రావాల్సింది ఉంటుంది. ఈపాటికే ఎన్నికలను పగడ్బందీగా నిర్వహిస్తున్న ముఖ్యంగా వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనల మినహా రెండో విడత పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మరికొద్ది గంట సేపటి మాత్రమే సమయం మిగిలింది. ముఖ్యంగా ఓటు హక్కును వినియోగించుకోలేని వారు ఖచ్చితంగా ఓటును వినియోగించుకోవాలని ఎన్నికలకు సంబంధించిన అధికారులు, జిల్లాకు సంబంధించిన అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. క్యూ లైన్లో ఎంత మేరకు జనాలున్నా చివరి వరకు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంకా ఎవరైనా ఓటు హక్కును వినియోగించుకుని వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు 346 గ్రామ పంచాయతీలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపుగా 1424కు సంబంధించినటువంటి వార్డు మెంబర్లు ఇటు కామారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో దాదాపు 2664 మంది వార్డు మెంబర్లు, సర్పంచ్లు తమ భవితవ్యాన్ని మరికొద్ది గంటల్లో తేల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటు పగడ్బందీ ఏర్పాట్లయితే ఈసీ చేసింది. కొద్ది మేరగా మందకోడిగా సాగుతున్న ఈ ఓటింగ్ ప్రక్రియ సరళిని పరిశీలిస్తే ఈ ఏర్పాట్ల కొద్ది మేరకు ఇబ్బందికరంగానే ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వృద్ధుల విషయానికి వస్తే దాదాపుగా 500 మీటర్ల సుదూర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేరుగా ఇక్కడికి సంబంధించినటువంటి స్ట్రెచర్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఆటో సదుపాయం కానీ నేరుగా కల్పించకపోవడం వల్ల వృద్ధులు ఇబ్బంది పడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇటు మహిళలకు కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవడానికి దర్పల్లి, అదేవిధంగా ఇటు పక్కన ఉన్నటువంటి గ్రామాలలో కూడా బారు తిరిగిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి, తమకు నచ్చిన అభ్యర్థికి మద్దతు పలకడానికి బారులు తిరిగిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. యువత ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ముఖ్యంగా ఓటింగ్ సరళిని పెంచాలని వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వృద్ధులు, వికలాంగుల కొరకు ప్రత్యేకమైన సదుపాయాలను ఏర్పాటు చేశారు. కొన్ని చోట్లలో, కొన్ని వార్డులలో పోలింగ్ వృద్ధులు దాదాపు 100 దాటితే వాళ్ళకి ప్రత్యేకమైన పోలింగ్ ఏదైతే బూత్ ఉంటుందో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బూతుల్లో నేరుగా వాళ్ళు ఓటు హక్కును వినియోగించి వెళ్ళడానికి ఏర్పాటు చేయడం. ఇటు మొదటి దశలో జరిగినటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఎన్నికల అధికారులు ఈసారి పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగిందని చెప్పొచ్చు. ఇటు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ధర్మారం గ్రామంలో కొంత మేరకు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అభ్యర్థి నేరుగా వచ్చేసి క్యూ లైన్లో ఉన్నటువంటి ఓటర్లకు తమకు ఓటేయాలని చెప్పడం వల్ల ప్రత్యర్థి వర్గం ఏదైతుందో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒకేసారి ఈ పోలింగ్ స్టేషన్ వైపు దూసుకెళ్లి రావడం జరిగింది. కొంతసేపు గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. పోలీస్ ఫోర్సు సక్రమంగా లేకపోవడం వల్ల, పోలింగ్ స్టేషన్ లోపలికి రావడం వల్ల ఇబ్బంది పడ్డట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా 1 గంట మాత్రమే సమయం ఉంది కాబట్టి మిగతా ఓటు హక్కును వినియోగించుకున్న వారు తప్పనిసరిగా క్యూ లైన్లో నిలబడి చివరి వరకు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తున్నారు. 1 గంట మాత్రం విరామం ఉంటుంది. విరామం ఉన్న నేపథ్యంలో
విరామం లోపల ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరో గంట సేపు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కౌంటింగ్ ఉంటుంది. మొదటిగా సర్పంచ్ ఎన్నిక, ఆ తర్వాత సంబంధించినటువంటి వార్డుకు సంబంధించినటువంటి ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందో పాటు అటు పోలింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. మిగిలింది గంట సమయం మాత్రమే. ఓటు వేయని వారు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికలకు సంబంధించిన అధికారులు చెప్పడం జరుగుతుంది. ఓటు స్టూడియో.